గత 2-3 మంత్స్ నుంచి మేము ఎవ్రీడే వెళ్ళి చెప్తున్నాం, చాలా లెటర్స్ ఇచ్చినాం, చాలా రిప్రజెంటేటివ్ చేసినాం. మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం, మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయి అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 వీక్లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లం తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంటి? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. వాళ్ళు ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా? మా మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్. ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా? చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానిక? పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక? ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ తోని పెడితే ఇవన్నీ ఎప్పటివో అంటున్నారు. చూడండి, డేట్ తో సహా టైం తో సహా పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు. బోండాల్లో మైదా పిండి వేస్తున్నారు, వాడిన ఆయిల్ మళ్ళా వాడుతున్నారు. క్యాన్సర్ రాదా? తెలియదా? చదువుకుంటే అయింది, ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళు ఆ మాత్రం తెలియదా? డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి, ఇప్పుడు చూస్తారు అందరూ. ఒక్కరికి ఆ మేడం పేరేందో కూడా తెలియదు. మేము వెళ్ళడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు, గాలి మాటలు అంటున్నారు. ఇవన్నీ మాటలు పడ్డాక మేము వచ్చింది. మాకైతే డైరెక్టర్ మేడం వద్దు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. మా వాట్సాప్ లో పెట్టిన, టెలిగ్రామ్ లో పెట్టిన ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే. మా దగ్గరికి రాలే, సాల్వ్ చేయలే. ఈ అన్నం చూడండి, సున్నం కలిపిండ్రు. ల్యాబ్ కి పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లే. ల్యాబ్ కి పంపించి చూపిమంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది. ఈ అన్నం ఒక్కసారి చూడండి, సున్నం కలిపిన అన్నం. ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం. రోజు హెల్త్ ప్రాబ్లమ్స్, రోజు మేము కాలేజ్